Uh, it's been a long time I have been recorded a video and uploaded. ఎందుకంటే దానికి కొన్ని రీజన్స్ ఉన్నాయి. నేనేమి గ్యాప్ ఇవ్వలేదు. ఈ గ్యాప్లో కూడా కొన్ని వీడియోస్ చేశాను. బట్ దోస్ ఆర్ ఎ కైండ్ ఆఫ్ మై ప్రైవేట్ లిస్ట్. అంటే దాన్ని నేను బయటికి పబ్లిష్ చేయొచ్చు, బట్ కొంచెం క్రింజ్ లాగా అనిపిస్తుంది అని చెప్పి నేనే దాన్ని ప్రైవేట్ లిస్ట్లో పెట్టి ఉంచేసాను. And the major reason for not uploading videos is I have been suffering from a mental trauma. And the thing is, I never been went to a police station for any kind of reasons. ఏ రీజన్కైనా ఇప్పటివరకు నేను పోలీస్ స్టేషన్కి అనేది వెళ్ళలేదు. ఏదో లోపల దాగున్న ఒక భయాన్ని గోడలు బద్దలు కొట్టుకుని బయటకు వచ్చినట్టు అనిపించింది నాకు ఆ సిచ్యువేషన్ అంతా చూసేసరికి. ఎందుకంటే మన లైఫ్ అంతా జస్ట్ జోవియల్గా పొద్దున్నే లేచామా, తిన్నామా, వర్క్ చేసుకున్నామా, మన హాబీస్ ఏమైనా ఉంటే ఇలాగ టైం స్పెండ్ చేసుకున్నామా అన్న టైప్లోనే మన లైఫ్ స్టైల్ అంతా ఉంటుంది. సో ఆ ఇష్యూ జరిగిన తర్వాత మై మెంటల్ స్ట్రెంత్ ఈజ్ బెటర్ సమ్వాట్. ఎందుకంటే ఆ సిచ్యువేషన్ నేను ఫేస్ చేశాను కాబట్టి. అండ్ నేను ముందే చెప్పాను, దిస్ ఈజ్ మై ఓన్ సినిమా. నా డాక్యుమెంట్లో నేను పడిన కష్టాలు, నేను పడిన హ్యాపీ మూమెంట్స్, నేను ఫేస్ చేసిన ఏదైనా కానీ రికార్డ్ చేసి పెట్టుకుంటానని ముందే చెప్పాను కదా. సో ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ అనదర్ డాక్యుమెంట్ ఆఫ్ మై లైఫ్. సో దీంట్లో నాకు జరిగిన సిచ్యువేషన్ చెప్తాను. అండ్ థ్యాంక్ యూ ఫర్ దోస్ 30-40 పీపుల్ హూ వాచ్ మై వీడియోస్ రెగ్యులర్లీ. ఐ ఫీల్ సో హ్యాపీ వెన్ యూ ఆర్ రియాక్టింగ్ టు దెమ్. అంటే నాకు చాలామంది కాదు కానీ ఒక 30-40 మెంబర్స్ వరకు రెగ్యులర్గా నాకు కాన్స్టెంట్ వ్యూస్ వస్తూ ఉంటాయి. ఆ 30-40 మెంబర్స్ నాకు కాంటాక్ట్ చేస్తూనే ఉంటారు. అంటే వీళ్ళెవరూ బయట వాళ్ళు కాదు, నా ఫ్రెండ్సే. బట్ దే హ్యావ్ దేర్ ఓన్ పర్స్పెక్టివ్ టువర్డ్స్ మై వీడియోస్. అంటే వాళ్ళ ఒపీనియన్ వాళ్ళు చెప్తూ నేను ఫాలో అవుతాను అన్న కైండ్ ఆఫ్ ఇంటెన్షన్స్తో చెప్తూ ఉంటే నాకు హ్యాపీగా ఉంటుంది అనమాట. అండ్ దిస్ ఈజ్ ఎ కైండ్ ఆఫ్ ఏ మోటో వ్లాగ్. అది ఇంటెన్షనల్గా చేయాలని కాదు, బట్ ఈ వీడియోకి అదే యాప్ట్ అవుతుంది. ఎందుకంటే జరిగిన సిచ్యువేషన్ అలాంటిది. ఇందా చెప్పాను కదా, ఆ పోలీస్ స్టేషన్ అని, లేకపోతే ఈ బైక్ గొడవ సడన్గా నేను ఎందుకు తీసుకొచ్చాను అనేది, నేను ఆ బైక్ మీద వెళ్తూ ఆ స్టోరీ అనేది చెప్తాను. అండ్ మనకేమీ R15 KTM లాంటి బైక్స్ ఏమీ లేవు. మనకున్నదల్లా ఒక స్కూటీ. దాన్ని మనం కింద మీద పడి మన సొంత డబ్బులతో కొనుక్కున్నాము. ఆఫ్టర్ ఈ స్కూటీకి నువ్వు ఇంత అడావిడి చేయాలా అంటే చెయ్యాలి. ఎందుకంటే దిస్ ఈజ్ మై పర్సనల్ లైఫ్. దాన్ని నేను ఎలా కావాలంటే అలా డిజైన్ చేసుకోవచ్చు. అండ్ వీల్ మీట్ యూ ఇన్ ద మార్నింగ్ ఆన్ ద బైక్. సో లెట్స్ గో. అండ్ నేను ఎంత ఏం చేసినా కానీ ఎర్లీ మార్నింగ్ లేవడం నాకు అలవాటు. అండ్ నా రూమ్ పైన ఉంటుంది. అక్కడ నుంచి నేను కిందకు వచ్చి ఐ స్టార్టెడ్ బ్రషింగ్ మై టీత్. అండ్ ఈరోజు కూడా రెయిన్ఫాల్ హెవీగానే ఉంది. అండ్ నేను త్వరగా బ్రేక్ఫాస్ట్ అన్నీ ముగించుకుని ఆఫీస్కి రెడీ అవుతున్నాను. రెయిన్ఫాల్ బాగా ఉంది కాబట్టి రెయిన్ కోట్ అండ్ హెల్మెట్ అన్నీ పెట్టుకుంటున్నాను. రెయిన్ కోట్ కాకపోయినా హెల్మెట్ అనేది నేను ఎప్పుడు క్యారీ చేస్తాను డ్రైవింగ్లో ఉన్నప్పుడు. అండ్ ఇక్కడే పెద్ద ట్విస్ట్ ఉంది. అది ఒక 30 సెకండ్స్ ముందుకు వెళ్ళగానే మీకు అర్థం అవుతుంది. అండ్ బేసిక్గా ఐ జస్ట్ లవ్ ద ప్రాసెస్ ఆఫ్ డాక్యుమెంటింగ్ అండ్ షూటింగ్ ద డైలీ రొటీన్ ఆఫ్ మైండ్. ఎందుకంటే నాకేదో డైరీ రాసుకున్నట్టు అనిపిస్తూ ఉంటుంది. బట్ మోస్ట్ ఆఫ్ మై ఫ్రెండ్స్కి అది ఎలా అనిపించిందంటే, ఒక కమర్షియల్ ఆస్పెక్ట్లో ఏదో అందరూ చేస్తున్నారు కదా, వీడు కూడా చేస్తున్నాడు అన్న టైప్లో పోర్ట్రేట్ అయింది. బట్ దాట్స్ నాట్ ద రియల్ వన్. ఐ జస్ట్ లవ్ డాక్యుమెంటింగ్ మై సెల్ఫ్. అండ్ ఇప్పుడు మీరు ఈ వీడియోలో చూస్తుంది DJI యాక్షన్ కెమెరా. అది నేను ఒక 6-7 months ముందు కొన్నాను. అది ఎప్పుడు నా పాకెట్లోనే ఉంటుంది. ఎందుకంటే ఐ ఫాండ్ ఆఫ్ రికార్డింగ్ ఎవ్రీథింగ్. ఐ జస్ట్ డోంట్ వాంట్ టు లూజ్ ఎనీ మూమెంట్ దట్ వాజ్ ఇంట్రెస్టింగ్. అది నా జోబులోంచి టక్మని బయటకు తీసి అలా రికార్డ్ చేసే టైప్లో ఉండాలని అనుకుంటాను ఇప్పుడు.
అండ్ నేను అంతా సెట్ అయింది, మోటో వ్లాగింగ్ చేద్దాము అని ఇంకా నేను బయటికి వెళ్ళి రూమ్కి తలుపేసి వెళ్దాం అనుకున్నాను. బట్ అక్కడ ఏం జరిగిందంటే, ఇప్పుడు మీరు చూస్తున్నప్పుడు వర్షం లేదు కదా, బట్ అప్పటి వరకు బాగానే వర్షం పడింది. అందుకే నేను రైన్ కోట్ అదంతా వేసుకున్నాను. బట్ వెన్ ఐ స్టార్టెడ్ ఆన్ మై బైక్, వర్షం అనేది చాలా దారుణంగా కొట్టడం మొదలుపెట్టింది. నాకు వీడియో షూట్ చేయడం కూడా ఇంకా కుదరలేదు. అండ్ ఆ వీడియో షూట్ చేసింది కూడా స్టెబిలిటీ లేకుండా చాలా దరిద్రంగా వచ్చింది. సో ఐ డిసైడెడ్ టు రికార్డ్ ఏ వీడియో అనదర్ టైం. కట్ చేస్తే ఇది సిచ్యువేషన్. ఆ రోజు నాకు షూట్ చేయడానికి అస్సలు కుదరలేదు, చాలా రెయిన్ ఫాల్ ఉండింది. సో వాట్ వాస్ హ్యాపెండ్ ఈస్, నేను డైలీ ఆఫీస్కి వెళ్ళడానికి ఆర్టీసీనే ఎక్కువ ప్రిఫర్ చేస్తాను, మార్నింగ్ ఈవినింగ్ కూడా. సేమ్ అలాగే లాస్ట్ మంత్ 23rd నేను ఆఫీస్ నుంచి ఇంటికి వస్తుండగా బస్ ఎక్కడానికని బస్ స్టాప్కి వెళ్ళాను. అక్కడ ప్లాట్ఫామ్ లో బస్ రాగానే ఫ్రంట్ నేనే ఉన్నాను. సో బస్సు వచ్చిందని చెప్పి నేను 2 స్టెప్లు ఎదరికేసి లోపలికి వెళ్ళాను. ఈ లోపు అక్కడున్న ఆర్టీసీ కానిస్టేబుల్ అక్కడ వచ్చి కిందకి అన్నాడు. ఎందుకు అని అడిగితే లేడీస్ వెళ్ళాలన్నాడు. తర్వాత నేను ఎలాగో పైకి వెళ్ళిపోయాను కదా, మళ్ళీ వెనక రావడం ఎందుకు, నేను లోపలికి వెళ్ళిపోతాను అన్నాను. అయినా కానీ వెనకుండా వచ్చి నా మెడ పట్టుకుని అక్కడున్న డోర్ హ్యాండిల్ రాడ్ కి నా ముఖాన్ని నొక్కితే నాకు లోపల లోవర్ జాకి అండ్ బయట పెదవ కింద ఇంజరీ జరిగింది. అండ్ ఐ వాజ్ బ్లాంక్. అసలు 10 seconds వరకు నాకు మైండ్ పనిచేయలేదు. అక్కడ ఉన్న క్రౌడ్ అంతా అలాగే చూస్తున్నారు. అసలు నేనేమీ చేయకుండా వచ్చి నా మెడ పట్టుకుని కొట్టడం జరిగింది. అండ్ వెంటనే నేను మా బ్రదర్కి ఫోన్ చేస్తే తను ముందు గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి అక్కడ ఎమ్మెల్సీ రిపోర్ట్ ఇస్తారో అది తీసుకుని పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ పెట్టాడు. సేమ్ నేను యాస్టీస్ అలాగే చేశాను. అండ్ అక్కడ ప్రొసీజర్ ఒక వారం దాకా లాగ్ అయింది. ఎందుకంటే వాళ్ళు సీసీటీవీ ఫుటేజ్ తీసుకురమ్మన్నారు, వాళ్ళు తీసుకురాలేదు, లేదని చెప్తున్నారు. అండ్ సిఐ గారు కూడా మమ్మల్ని కన్విన్స్ చేయడానికి ట్రై చేస్తున్నారు. బట్ అది ఇన్సిడెంట్ జరిగిన తర్వాత రోజే కాబట్టి నేను కన్విన్స్ అవ్వలేదు. ఎందుకంటే హీట్ ఆఫ్ ది మూమెంట్ లో న్యాయం జరగాలి అన్న టైప్ లోనే ఉన్నాను. బట్ వీళ్ళు ఎప్పుడైతే ఒక 7 days 8 days అలా తిప్పించుకొని ల్యాగ్ చేయడం జరిగింది. సో మెల్లిమెల్లిగా మెంటల్ హెల్త్ కండిషన్ అనేది తగ్గడం మొదలైంది. ఆ హీట్ ఆఫ్ ది మూమెంట్ అంతా తగ్గిపోయి, అరే అసలు మనం ఎందుకు తిరుగుతున్నాం, ఇలాగా కొట్టింది అతను కదా, మనం ఎందుకు సఫర్ అవుతున్నాం అన్న టైప్ లోకి మైండ్ మెల్లిగా మౌల్డ్ అయిపోయింది. అండ్ తర్వాత సిఐ గారు మెల్లిగా నచ్చజెప్పి డిఎం గారి దగ్గరికి పంపించారు, ఆర్టీసీ డిఎం గారి దగ్గరికి. ఆవిడ కూడా పర్సనల్ గా ఆవిడ సారీ చెప్పింది. అయినా కానీ కొట్టిన తన కానిస్టేబుల్ మాత్రం కూడా ఏ మాత్రం కన్సర్న్ లేదు తనకి. అండ్ అది నాకు నచ్చలేదు. అట్ లాస్ట్ నేను సారీ చెప్పను, మేడం గారు చెప్పమంటే చెప్తాను అన్న టైప్ లో మాట్లాడడం మొదలు పెట్టాడు. ఇంకా మా బ్రదర్ కి చెప్పగానే చాయిస్ అంతా నాకే వదిలేసాడు. నీకేం చేయాలనిపిస్తుంది అని నన్ను క్లారిటీగా అడిగి, నీకేం చేయాలనిపిస్తే అది చెయ్యి, వాళ్ళు చెప్తున్నారు వీళ్ళు చెప్తున్నారు అని ఏమి నువ్వు నీ డిసిషన్ చేంజ్ చేసుకోవద్దు అని నాకు చెప్పాడు. అండ్ అట్ లాస్ట్ ఆ కానిస్టేబుల్ అలాగన్న తర్వాత డిఎం గారు కూడా సారీ చెప్పి, నా చేతిలో అయితే ఏదీ లేదమ్మా, వీళ్ళ పరిధంతా ఆర్టీసీ విజిలెన్స్ కిందకి వస్తుంది, అది విజయవాడలో ఉంటుంది ఆఫీసు అని చెప్పి ఇంకా ఆవిడ కూడా సారీ చెప్పి సైడ్ అయిపోయారు. తర్వాత ఆ విషయం సిఐ గారికి చెప్దామని చెప్పి మేము పోలీస్ స్టేషన్కి వెళ్తే అక్కడ అవ్వలేదు ఆయన మీట్ అవ్వడం. నాకు ఈవినింగ్ 6కి ఆఫీస్ అయితే ఈవినింగ్ 6కి వెళ్ళిన తర్వాత నైట్ 10-11 కూడా అయిపోయేది. అక్కడ కనీసం ఎవరు పట్టించుకునేవాళ్ళు కాదు. లోపలికి పంపించడానికే గగనం అయిపోయేది. ఇంకా 3 days తిరిగిన తర్వాత ఇంకా నేను డైరెక్ట్ గా విజయవాడ విజిలెన్స్ ఆఫీస్కి వెళ్ళి అక్కడ కంప్లైంట్ పెట్టాను. వాళ్ళు కంప్లైంట్ తీసుకుని దీని మీద ఎంక్వైరీ జరుగుతుంది, ఒక రోజు మీకు ఫోన్ చేస్తారని చెప్పారు. అండ్ పార్షియల్ గా ఈ ప్రాసెస్ అంతా ఇక్కడతో ఆగింది. ఆ తర్వాత మా బ్రదర్ మ్యారేజ్ రావడం అండ్ నేను కూడా మెంటల్ గా చాలా సఫర్ అయ్యాను. ఎందుకంటే నాకు ఆర్టీసీ బస్సును చూసినప్పుడల్లా అదే ట్రామా, అదే జనాలు, అక్కడ కొట్టించుకున్న విజువల్సే నాకు మైండ్ లో వస్తూ ఉండేవి. సో నేను ఆర్టీసీ బస్సు ఎక్కడం అవాయిడ్ చేశాను కంప్లీట్ గా. అండ్ తర్వాత నాకు ఆఫీస్కి వెళ్ళడానికి వేరే సోర్స్ ఏంటంటే ఇంకా ఏకైక సోర్స్ ఇంకా బండి వేసుకెళ్ళడమే. బేసిక్ గా నేను బయటికి బండి ఎక్కడికి వేసుకెళ్ళను, ఎందుకంటే నాకు అంత అలవాటు లేదు అంత స్పాంటేనియస్ గా బైక్ ట్రాఫిక్ లోకి తీసుకెళ్లి తోలేంత. జస్ట్ నార్మల్ గా ఇంటి దగ్గర పొలం నుంచి ఇంటికి, లేకపోతే ఇంట్లో ఏదైనా సరుకులు తీసుకురావడానికి అన్న దానికే నేను ఎక్కువ బైక్ యూజ్ చేసేవాడిని. బట్ ఈ సిచ్యువేషన్ జరిగిన తర్వాత మెంటల్ గా మైండ్ అవుట్ బ్రేక్ అయింది. అదేంటి
ఏంటంటే ఆ ధైర్యం అనేది కొద్దిగా బయటకు వచ్చింది. ఇలాంటి సిచ్యువేషన్ లో కూడా బైక్ వేసుకెళ్ళకపోతే ఇంకా బైక్ ఉండి ఎందుకు, లేకపోతే నీ మైండ్ అంత పిరిగ్గా ఉందా అని నన్ను నేను క్వశ్చన్ చేసుకోవడం. అండ్ ఈ పోలీస్ స్టేషన్ ఇదంతా చుట్టూ తిరగడం వల్ల కొద్దిగా భయం పోయింది అనమాట. ఎందుకంటే అప్పటి వరకు నేను పోలీస్ స్టేషన్ చూసింది లేదు. అక్కడ లోపల ఎన్విరాన్మెంట్ ఎలా ఉంటుంది, మనల్ని క్వశ్చన్ చేసే విధానం ఎలా ఉంటుంది, మనల్ని ట్రీట్ చేసే విధానం ఎలా ఉంటుంది, ఇదంతా ఏమీ తెలియదు. బట్ ఇవన్నీ ఫేస్ చేసిన తర్వాత ఓహో రియాలిటీ చెక్ లో ఎంత స్ట్రగుల్ అవ్వాల్సి ఉంటుంది అన్న రియాలిటీ నా మైండ్కి హిట్ అయినప్పుడు, ఇదంతా పెద్ద ఇష్యూని చూసినప్పుడు ఈ బైక్ వేసుకెళ్ళడం అనేది నాకు చాలా చిన్నగా కనబడింది. సో ఐ స్టార్టెడ్ గోయింగ్ టు ఆఫీస్ ఆన్ మై బైక్. అండ్ అదే ఈ రీజన్ ఈ మోటో వ్లాగింగ్ అనడానికి, ఈ సొల్ అంతా చెప్పడానికి. బట్ ఇదంతా ఎవరు వింటారని కాదు, బట్ ఐ లవ్ డాక్యుమెంటింగ్ మై జర్నీ. అందుకే నేను ఇదంతా డాక్యుమెంట్ చేసి పెట్టుకున్నాను. దాని తర్వాత ఆ ఇష్యూ కూడా సార్ట్ అవుట్ అయింది. ఆ అన్నట్టే విజిలెన్స్ వాళ్ళు కరెక్ట్గా 1 monthకి ఎంక్వైరీకి వచ్చి నాకు ఫోన్ చేసి నా స్టేట్మెంట్ తీసుకుని మాట్లాడి నీ డిమాండ్స్ ఏంటని అడిగితే, నన్ను ఎక్కడైతే కొట్టారో అక్కడే నాకు సారీ చెప్పాలని నేను వాళ్ళకి చెప్పడం, వాళ్ళు నన్ను అక్కడికి తీసుకెళ్లి ఆ కానిస్టేబుల్తో సారీ చెప్పించడం, ఇదంతా జరిగిన తర్వాత నా మైండ్లో నుంచి ఆ స్ట్రెస్ అంతా ఎవాపరేట్ అయిపోయి బయటికి పోయింది. అండ్ ఇది కూడా ఒక లెసన్ లాంటిదే నాకు. ఎందుకంటే ఆ భయం అన్ని మైండ్లోంచి పోగొట్టింది. ఆ బైక్ యూటిలైజ్ చేయడానికి ట్రాఫిక్ లో అయినా కానీ, అంటే వేరే సిచ్యువేషన్ అయితే నేను అలా చేయకపోదురేమో, బట్ ఈ సిచ్యువేషన్ జరిగింది కాబట్టి నాకు మైండ్లో ధైర్యం వచ్చింది. అధికారులతో పొలైట్ గా మాట్లాడడం తెలిసింది. అండ్ ఇలాగా అండ్ ఈ వీడియో ద్వారా నాకు ఇదొక లెసన్ లాంటిది అనమాట. చూస్తున్న వాళ్ళకి చెప్పేది ఏంటంటే, జనరల్ గా మనకు కొన్ని రైట్స్ అంటూ మనకు ఉంటాయి. మనం కరెక్ట్ గా ఉన్నప్పుడు, మనం క్వశ్చన్ చేసే విధానం కరెక్ట్ గా ఉన్నప్పుడు ఎవరైనా బెండ్ అవ్వాల్సిందే. అండ్ జస్ట్ కీప్ ఇన్ మైండ్, మనం కరెక్ట్ గా ఉన్నప్పుడు ఏ పోలీస్ అయినా కూడా మన మీద చేసే రైట్ ఎవరికి లేదు. ఇన్ కేస్ అక్కడ ఏదన్నా జరిగితే అక్కడ రిపోర్ట్ అక్కడ నుంచి పోలీస్ స్టేషన్ తీసుకెళ్లి అక్కడ రిపోర్ట్ చేసి దాని తర్వాత ఇన్వెస్టిగేషన్ అనేది చేసిన తర్వాత కోర్టుకి అప్పగించాలి తప్ప మ్యాన్ హ్యాండ్లింగ్ అనేది ఎప్పుడు చేయకూడదు. అండ్ ఇది చాలా మందికి తెలియదు. బేసిక్ గా ఫస్ట్ లో నా ఇంటెన్షన్ ఎలా ఉండిందంటే, దెబ్బ తగిలిన వెంటనే నాలాంటి వాళ్ళు ఎంతమంది ఉంటారు, ఒకవేళ ఒకనొక పాయింట్ లో దెబ్బ తగిలిన ఒక 5 minutes దాకా నాకే భయం వేసింది. ఎందుకులే వెళ్ళిపోదాం, అనవసరంగా ఫూల్ అయిపోయాం కదా అనే టైప్ లో అనిపించింది. బట్ అంతకుముందు ఇలాంటివి ఎన్ని జరుగుంటాయి, రేపొద్దున్న ఇంకెన్ని జరుగుతాయి, ఎవరో ఒకళ్ళు కంప్లైంట్ ఇచ్చి దీని కన్సర్న్ తీసుకుంటేనే కదా వాళ్ళు మళ్ళీ చేయకుండా ఉండేది అన్న ఇంటెన్షన్ వచ్చింది. అండ్ ఎట్ లాస్ట్ నేను అనుకున్నది అయితే జరిగింది. నాకు పబ్లిక్ అపాలజీ కావాలన్నాను, అదే జరిగింది. అండ్ దీనికి సహకరించిన మా బ్రదర్స్ వికాష్ అన్న అండ్ లోహిత్, కిరణ్ అన్న, శ్రీకాంత్ అన్న, రాజేష్ బ్రో, వీళ్ళందరూ నాకు చాలా బాగా హెల్ప్ చేశారు. ఎందుకంటే మా బ్రదర్ వల్ల వీళ్ళందరూ నాకు పరిచయం. వీళ్ళందరూ లాయర్సే. ఎంత లాయర్ సపోర్ట్ ఉన్నా కానీ నేనే చాలా స్ట్రగుల్ అయ్యాను. బట్ అసలు ఏమీ తెలియని వాళ్ళు అయితే ఒక ఆట ఆడిచ్చేసుకుంటారు. బట్ ఈ వీడియో ద్వారా నేను ఏం చెప్తానంటే, జస్ట్ కొద్దిగా లాను కూడా తెలుసుకుని మన లిమిట్స్ లో మనం ఉంటూ క్వశ్చన్ చేయగలగాలి. లేకపోతే ఈ ఆర్టిఫిషియల్ వరల్డ్ లో మనం సర్వైవ్ అవ్వలేము. అండ్ ఐ థాట్ ఫర్ మై గుడ్ ఆర్ బ్యాడ్ ఎక్స్పీరియన్స్, కానీ నాకు చిన్న చిన్న మంచి పనులు జరిగినాయి. దానివల్ల భయం అనేది పోయి కొంచెం బ్రాడ్గా ఆలోచించడం మొదలైంది. సో ఐ థాట్ ఐ వాంట్ టు మేక్ ఏ డాక్యుమెంట్ ఆన్ దిస్, అండ్ దట్స్ ఇట్ ఫర్ ది వీడియో. అండ్ మీట్ యూ ఇన్ ద నెక్స్ట్ వన్. బై బై.